హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలీదు, ఇక్కడ పెడతాను. సో ఇది టైం. సో ఇంత మార్నింగ్ ఎందుకు లేచామంటే, ఫస్ట్ అదంతా పక్కన పెడితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పోపో వ్లాగ్ రికార్డ్ చేస్తాను. సో వ్లాగ్లో దిస్ విల్ బీ మై ఫస్ట్ వ్లాగ్. సో ఇంకా మీద నుంచి నేను యూట్యూబ్లో చాలా కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను కూడా. అండ్ టుడే వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మేమందరం చీరాల వెళ్తున్నాం, మీ అండ్ మై ఫ్యామిలీ. సో ఎలా వెళ్తున్నాం ఏంటి, అక్కడ ఎలా తినడం ఏంటి, దిస్ ఇస్ జనరల్ ఒక నార్మల్ వ్లాగ్ లాగా తీద్దాం అనుకుంటున్నాము. అక్కడి నుంచి వేరే దగ్గరికి కూడా వెళ్తాము, అది సీక్రెట్, ఇప్పుడే చెప్పను. సో యా, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కార్లో కలుద్దాం. బాయ్ గైస్. గైస్ చాలా హడావిడి ఉంది హాల్లో, అందరూ బిజీ ఉన్నారు. నేనే పని లేకుండా తిరుగుతున్నా. మమ్మీ హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. బ్రష్ సర్దుతుంది మా మమ్మీస్ పని అంతే కదా గైస్. సో మనం సైలెంట్గా బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇరిటేట్ చేస్తే మళ్ళీ నా మీద అరుస్తారు. అలా వెదర్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకా చీకటి ఉన్నప్పుడు మేము లేచాము, ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చింది. బట్ యాక్చువల్లీ ఇంకా చీకటి ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వాలన్న ప్లాన్. కానీ ఏం చేస్తాంలే, మా తమ్ముడు ఎప్పుడు లేట్ చేస్తుంటాడు. నేను చాలా ఫాస్ట్గా రెడీ అవుతాను. ఓకే, సీ ఇన్ ద కార్. వీఆర్ స్టార్టింగ్. 6:40 అవుతుంది. 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 6:40 అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. వెనకాల సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి నేను ఆడియో పెట్టలేను. అండ్ హియర్స్ మీ ఎంజాయింగ్ బ్రెడ్. హాయ్ నాని, చెప్పు థ్యాంక్ యూ. రాగల్ మమ్మీకి ఫైనల్ గా మీరు జస్ట్ అట్లా పాటలు ఎంజాయ్ చేస్తున్నాం గైస్. ఇప్పుడైతే మేము ఓఆర్ఆర్ ఆల్రెడీ ఎక్కేసాం. టైమ్ ఇస్ 7:11. యా, సో మా నాని మంచిగా బ్రెడ్ మీద న్యూటెల్లా పెట్టించింది. అంటే ఎంత ఎక్విప్డ్ ఉంటుందంటే మా నాని, షీ గాట్ అస్ వాటర్ బాటిల్స్ మధ్యలో. అంటే టిఫిన్కి ఎలాగో ఆగుతాం, బట్ స్టిల్ అసలు హ్యాట్స్ ఆఫ్ మా నాన్న. హాయ్. యా, 5 hours 32 minutes లెఫ్ట్ ఇంకా. సో 5 hours విల్ బీ ఇన్ చీరాల. సో మధ్యలో రివేరానా పప్పది కాదు, టిఫిన్ తింటాం కదా అది. టిఫిన్ ది వివేరా, మేము వెళ్ళేది రివేరా. సో వివేరా హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తాము. సో ప్రస్తుతానికి నేనైతే పడుకుంటాను. మళ్ళీ అక్కడ టిఫిన్ దగ్గర 5 నిమిషాలు గైస్. ఓకే బాయ్. ఇదైతే రిక్కీకి ఇచ్చేసిన గైస్, రికార్డ్ చేయమని చెప్పి. నేను వెనకాల మంచిగా చిల్ అవుతున్నాను, వాడు రికార్డ్ చేస్తున్నాడు. హాయ్. అక్కడ రికార్డ్ చేస్తుంది మా తమ్ముడు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు బ్లాగ్లో చూస్తుంటారు పానీపూరి ఛాలెంజ్. ఇప్పుడు పెద్దగా అయిపోయాడు, నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. చలికాలంలో పోతున్నాము, బీచ్ దగ్గర కూడా ఎట్లా ఉంటుంది గైస్. ఇప్పుడే హోటల్కి వచ్చాము. హోటల్ మమ్మీ ఇంకా మా నాని తినరంటే ఏమి, నేను మా పప్పా రిక్కి వెళ్తున్నాం, తింటాము. చిన్నప్పుడు ఇట్లాంటి బొమ్మలు చూస్తే మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఏందో వీడియోలు తీసుకుంటలేదు అంతే. మేమైతే హోటల్కి వచ్చేసాం, లోపలికి వచ్చేసాం. ఆర్డర్ కూడా పెట్టేశాడు విక్కీ. ఏం పెట్టావు? స్మార్ట్ ఎవరికి లేదు, అందగాదు. ఏమంటారన్నా పెద్దగా అయిపోయాడు వాడే. ఆ కోతి ఫెలో వచ్చేసాడు, మా కోతి ఫెలో. గాయ్స్, ఈరోజు మేము ఛాలెంజ్
సో నేనైతే ప్లెయిన్ దోశ, మా పప్ప ఇడ్లీ. అంతే, వాడు ఏం తినడంట, వాడు కొంచెం హెల్త్ కాన్షియస్ తిన్నాడు ఇక్కడ నుంచి మినిట్స్. ఓకే, సో దోశ వచ్చాక కలుస్తాం. గైస్ దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ప్లేన్ దోశ, గీకారం ఇడ్లీ, వడ. సో దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్. ఓకే, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్? ఫైనల్లీ నా దోశ వచ్చేసింది. నేను ఏ హోటల్కి వెళ్ళినా ఎప్పుడన్నా ఇట్స్ కాన్స్టెంట్. నేను ప్లెయిన్ దోశ ఇస్ మై లవ్. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్లెయిన్ దోశ తీసుకుంటా. మసాలా దోశ ఇవి ఏవి నాకు నచ్చవు. ప్లెయిన్ దోశ ఇస్ లవ్ విత్ సాంబార్. మై డాడ్, మై మామ్. హాయ్ చెప్పు. వాళ్ళకి ఏంది వేడి అందులో ఇయ్యగా నాని చూడంత హ్యాపీనెస్. సో గైస్, తినడం అయిపోయింది. మా తమ్ముడేమో ఇదేదో అనుకుంటు సోది. నేనైతే బౌంటీ కనుక్కున్నా. బౌంటీ భలే ఇష్టం అసలు. కాలేజ్లో ఎన్ని తింటానంటే నా ఫ్రెండ్స్కి పిచ్చి వస్తుంది. ఎన్ని తింటావే, అన్నీ తింటావా అని అంటారు. సో ఈ కాంట చేతిలో ఉంది. లెట్స్ గో. ఇంకేటైతుంది పప్పా నడవండి. వార్ ఇందులో ఒకటి ఉంది గైస్, తర్వాత చెప్తా మీకు. ఇది మా నాన్నది. దించు దించు. నేను బెడ్ తాగుతావురా సోది డ్రింక్. నాది మంచి చాక్లెట్. నేను హెల్దీ కొంచెం. ఇదే నాది వరస్ట్. ఏమేమో సోది చెప్పిన వాడ చచ్చిపోతుంది. అది అది మంచిది కాదు కదా గైస్. ఏయ్, మేమైతే స్టార్ట్ అయిపోయాం. బై బై. మా మమ్మీ చాలా వియర్డ్గా చూస్తుంది. ఇట్స్ ఓకే. ఓకే, ఇంకా ఎన్ని గంటలు? 4 hours. ఇంకా వీ హ్యావ్ 4 hours డ్రైవ్. సో లెట్స్ రోల్. మా పాప కాఫీ తాగిండు, నేనైతే తాగాలి. నేను మధ్యలో అలా తాగుతా. ఇప్పుడు తాగాలనిపిస్తుంది. చాక్లెట్ అయితే పెద్ద చాక్లెట్ ఎందుకుండే, అందులో 2 bits ఉండే. అందులో హాఫ్ చుంచి నానికి మమ్మీకి ఇచ్చిన, ఇంకొక దాంట్లో చూసి ఇరికి నేను తీసుకున్నాం. అయిపోయింది చాక్లెట్. ఐ లవ్ బౌంటీ. ఒకప్పుడు డైరీ మిల్క్ సిస్టమ్ ఉంటుండే, కానీ ఇప్పుడు బౌంటీ తర్వాత డైరీ మిల్క్. మంచి పాటలు అయితే వింటున్నాం గైస్. అవన్నీ నేను ఆడియో పెట్టలేను, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కాపీరైట్ వేస్తే నాకే ప్రాబ్లం అవుతుంది. సో యా, అదే అనమాట. మంచిగా పాటలు వినుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎంత గంట పడినా, గంట జర్నీలో ఐ స్లెప్ మంచిగా. టుక్ మంచి నాప్. లేచేసరికి ఆల్మోస్ట్ ఇంకా రీచ్ పొజిషన్లోనే ఉన్నాం. అంటే ఇంకా 1 hour 30 minutesలో విల్ రీచ్ టు చీరాల. సో నేను లేస్తేనే మంచి మంచి పాటలు పెట్టాడు రిక్కి. ఆఫ్కోర్స్ అవి ప్లే చేయడం కాబట్టి. యా, ఇది ఇప్పటి వరకు ఉన్నది. విల్ సీ యూ అట్ ద రెసార్ట్ డైరెక్ట్లీ. గైస్, ఇప్పుడు ఒక వింత జరిగింది. ఇక్కడ చూడండి. హూ ఇస్ డ్రైవింగ్? ఓకే, గుడ్ గుడ్, నీకే వచ్చు. ఓకే, అమ్మ వెనక నుంచి పొంగిపోతుంది అక్కడకు. సో ఫైనలీ గైస్, మేము వచ్చేసాము. దిస్ ఇస్ అవర్ రిసార్ట్. ఇట్స్ రివేరా. సో మేము వచ్చేసాం. లగేజ్ అంతా తీసి చెక్ ఇన్ అయ్యి రూమ్ది కీస్ తీసుకొని రూమ్ లోపలికి వెళ్ళాక ఐ విల్ క్యాచ్ గైస్. ఓకే, ఫైనలీ మేము రూమ్కి వచ్చేసాము. అండ్ యాక్చువల్లీ వేరే దగ్గరికి వెళ్ళాము, అది ఎంతో సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. రూమ్ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యూ ఇస్తాను మీకు. దట్ బి గుడ్ గైస్. దిస్ ఇస్ ద రూమ్. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ మీ. దిస్ ఇస్ అ వ్యూ గైస్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇందాక దానికంటే ఇది చాలా 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 బాగుంది. జస్ట్ నేనైతే ఇక్కడే కూర్చుంటా. లైక్ లిటరల్ వావ్. అండ్ ఇది, అండ్ దిస్ ఇస్ రికీ. ఏ రెడీ అయ్యి, సారీ, ఫుడ్ తిన్నప్పుడు కలుస్తా. బాయ్.
సో గైస్ ఇదైతే పన్నీర్ బిర్యానీ అండ్ దిస్ ఇస్ పన్నీర్ కర్రీ. ఇవి మేము ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం అండ్ ఇవి మేము ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాం. దిస్ ఇస్ ప్రాన్స్ అండ్ దిస్ ఇస్ ఏంటిది పెప్పర్ చికెనా? దిస్ ఇస్ పెప్పర్ చికెన్, నా ఫేవరెట్. అండ్ దిస్ ఆర్ కోక్స్. ఈరోజు షుగర్ కొంచెం ఎక్కువనే పడుతుంది బట్ ఇట్స్ ఓకే. దిస్ ఇస్ అవర్ మీల్. లెట్స్ హ్యావ్ యమ్మీ యమ్మీ. I am fire. I am the fire. చాలా బాగా చేస్తారు guys. వేసుకో. మా నాన్న చేసిందని కాదు కానీ బట్ ద బిర్యానీ వాజ్ టూ యమ్మీ. ఫైనలీ మేమైతే మంచిగా తినేసాం పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అండ్ మంచి మంచి యూనో స్టార్టర్స్తో కడుపు మంచిగా ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాబబ్లీ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో టు బీచ్. ఎందుకంటే మేము మళ్ళీ రేపే చెక్అవుట్ అవ్వాలి కాబట్టి సో ఎక్కువసేపు బీచ్ దగ్గర ఉండాలని నాకు మా తమ్ముడికి ఎక్కువ పిచ్ అనమాట. డోంట్ మైండ్. సో ఒక 1-2 hours అలా 1-2 hours ఏం కాదు, ఒక 1 hour అలా కాసేపు రెస్ట్ తీసుకొని go to the beach and I will take you all with me to the beach. Okay, bye bye. Hi guys, welcome back after a short gap. అంటే అందరం మంచిగా పడుకొని అందరం రెస్ట్ తీసుకొని పవర్ నాప్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఐఎమ్ రెడీ, వి ఆల్ ఆర్ రెడీ టు గో హిట్ ద బీచ్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నాకు రిక్కీకి బీచ్ అంటే చాలా ఇష్టం. సరే నన్ను చూపి. నాకు రిక్కీకి బీచ్ అంటే చాలా ఇష్టం. సో విల్ గో స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద బీచ్. కమ్. పప్ప వల్ల నేను కూడా లేట్ అయిపోయినా. వాళ్ళు మమ్మీ రిక్కీ నాని ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడికి వచ్చిన్నారు కూడా. ఆల్ బికాస్ ఆఫ్ పప్ప. చూసారా సార్ డబుల్ యాక్షన్? అగో ఆయననే వీడియో తీస్తున్నాడు. లెట్స్ గో. ఐ లవ్ బీచ్. ఇట్లా బీచ్ని చూడగానే నా ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చేస్తుంది గైస్. లైక్ చూడండి ఎంత బాగుంది. ఐ లవ్ బీచెస్. I just love beach so much guys. Like రిక్కీ అయితే ఫోటో తీయమని చెప్పిన గైస్ బట్ వాడేమో అట్లా వీడియో తీసిండు. బట్ చూడండి ఎంత బాగున్నాయి ఆ వేవ్స్ అండ్ ఆల్. సరే పట్టుకో. గైస్ సో బీచ్ అయితే అయిపోయింది. మేము బీచ్కి వెళ్ళేసి వచ్చేసాము. సో ఇక్కడ రెయిన్ డాన్స్ సంథింగ్ ఉంది. ఒక్క వద్దంటున్నాడు. గో టు ద స్విమ్మింగ్ పూల్. సో అన్నీ రికార్డ్ చేసుకోవచ్చు బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అవి క్లిప్స్ పెడుతుంటాను. ఓకే. అండ్ ఇందాక కూడా బీచ్ దగ్గర నేనేం రికార్డ్ చేయలేదు. సో నేను రికార్డ్ చేసినవి పెడతాను. ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. నాకు వ్లాగ్ చేయడం రాదు బట్ ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో ప్లీజ్ అండర్స్టాండ్. మేమైతే బీచ్ నుంచి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాము. సో స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఎంజాయ్ చేసి అదే టైంకి వర్షం కూడా పడ్డది. సో క్రేజీ ఉండే అదైతే. ఐ కుడెంట్ రికార్డ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఏమన్నా వీడియోస్ ఉంటే నేను పెడతాను ఆ వీడియోస్ నార్మల్గా. సో అలా మేము ఎంజాయ్ చేసేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి అలా కూర్చున్నా నేనైతే. రిక్కీ ఫ్రెష్ అవుతున్నాడు. ఐఎమ్ సో సారీ. ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళి ఫుడ్ తింటాము. చాలా ఆకలిస్తుంది. సో సీ యు అట్ ద ఫుడ్. ఇప్పుడు లంచ్ అంటే వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్ గైస్. కిందికి వెళ్ళాలి మేము మా రూమ్ నుంచి. సో ఫుల్ హెడేక్ వస్తుంది నాకు బికాజ్ వాటర్లో మునిగిపోయా కదా. సో హెడేక్ వస్తుంది. ఐ గెస్ నేను ఇంకా తినేసి వచ్చి ఐ గో టు స్లీప్ బికాజ్ నాకు ముందే మైగ్రేన్ అలా ఉంది. అంటే నాట్ అంటే పర్ఫెక్ట్. నాకు అర్థం కాలేదు సార్. సారీ అంటే పక్కా లేదు బట్ ఉందేమో అని డౌట్. సో దట్స్ వై ఐ టేక్ యూ గైస్ తినడానికి తీసుకెళ్తాను. అండ్ అంతే తినేసి వచ్చాక ఇంకా బజ్జోని రేపు స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు అయితే వెళ్తున్నాము తినడానికి. కిందికి వెళ్ళాను యాక్చువల్లీ. మాకు కింద ఉన్న రెస్టారెంట్ కంటే అటు బీచ్ సైడ్ రెస్టారెంట్కి వెళ్ళి తినాలని ఉండే. సో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా పప్పకి నచ్చలేదంట. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. సో రూమ్కి వెళ్ళిపోతున్నాం. బట్ ద మంచి థింగ్ ఏంటంటే మేము ఇందాకలా ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, మేము ఇందాక అక్కడ కూర్చున్నాం గైస్. అక్కడ కూర్చునేదాకా వచ్చేసినాయి నీళ్ళు. లైక్ లిటరల్ వాటర్ వేవ్స్. అసలు అక్కడ కూర్చున్నాం మేము. యాక్చువల్లీ అక్కడ కూర్చున్నాము, అక్కడికి వచ్చేసినాయి వాటరు. అందుకే మమ్మల్ని నైట్ అవుతుంది అనగానే వెళ్ళిపోండి అని అన్నారు. అది మ్యాటర్.
సో ఎస్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్లో కలుస్తాం మిమ్మల్ని. ఓకే గైస్, దిస్ ఇస్ క్రాబ్, దిస్ ఇస్ చికెన్, ఇది బిర్యానీ. అస్సలు క్రాబ్ తినను గైస్, నేను అసలు చికెన్ తప్ప ఏం తినను. కీమా తింటాను అంతే. సో మైన్ ఇస్ ఓన్లీ చికెన్ అండ్ విత్ బిర్యానీ. లెట్స్ హ్యావ్ ఫుడ్. సో మేమందరం చాలా ఆకలి మీద ఉండే, సో ఇంకా ఫుడ్ రాగానే అందరం మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ రిక్కేమో వీడియో తీయకంటుండు, మా నానేమో ఇట్లా ఒరిగింది. హాయ్, మేమైతే తినేసాము. నేనైతే తినేసా, పప్ప వాళ్ళు ఇంకా తినలేదు. ఇంకా ఏముంది, ఇంకా నేను పడుకుంటాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రేపు పొద్దున్న కలుస్తాం మేము. ఓకేనా, బాయ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఐ వోకప్. ఎన్ని గంటలకు లేచాను? 6కి లేచాను, రెడీ అయ్యి బీచ్కి వెళ్తున్నా నేను. మళ్ళీ మేము 10:30కి చెక్అవుట్ చేయాలి కాబట్టి, సో ఐ వాంటెడ్ టు గో టు ద బీచ్. అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా రూమ్కి వచ్చేద్దామని నేను మమ్మీ వీఆర్ గోయింగ్. రిక్కీ పప్ప ఇంకా పడుకొనే ఉన్నారు. సో యా, I'll take you guys to the beach with me again. Literally. Wow. I love beach, guys. I literally love beach. మై బ్యాడ్ లక్ గైస్, నేను అడిగి పోయేసరికి సన్లైట్ మొత్తం పోయింది. సో ఇంకా వీడియోస్ ఫొటోస్ రాలేదు. సో ఇంకా అలా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళిపోయినా. రూమ్కి వచ్చేసిన, ఎందుకంటే అక్కడికి వెళ్ళాం బట్ లైట్ సరిగ్గా సరిపోలేదు. సో వీడియో పోయింది, ఫొటోస్ పోయింది, బట్ ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. రూమ్కి వచ్చి మంచిగా ఇలా రెడీ అయిపోయి వీడియో తీసుకుందాం. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వర్షం పడుతుంది. వాట్ ఈస్ దిస్, లైక్ ఎందుకు వాట్ ఎవర్. ఫస్ట్ అయితే వెళ్ళి టిఫిన్ చేద్దాము. సో అప్పటి వరకు ఏదైనా ఎండ కొంచెం వర్షం తగ్గితే ఫాస్ట్గా రీల్ చేసుకొని చెక్అవుట్ అయిపోవాలి. ఏంటంటే నా వీడియో అయిపోయింది, ఎలా వచ్చింది అయితే తెలీదు, బట్ యా ఇక్కడైతే వెదర్ చాలా బాగుంది, బట్ అలాగే చాలా చిరాక్గా ఉంది. ఎందుకు ఇట్లా చిరాక్ అవుతుందో నాకు అర్థం కాదు. మొత్తం లైక్ వర్షం ఉంది. ఎగ్స్ ఏంటిది, 3 eggs, ఇది పపాయ, ఇది బ్రెడ్, ఇంకా బ్రెడ్ జామ్, బటర్, రాగి సంథింగ్. ఓకే, మోల్టెన్ ఓల్డ్. సో ఇది నా టిఫిన్. బట్ ఇవే ఎంత హెల్దీ అయితే అసలు తినండి గైస్. దోశలు కూడా వస్తున్నాయి. దోశ మనకి చెప్పాను కదా ఇంపార్టెంట్. సో అంతే, ఇంకా తినేసి రూమ్కి వెళ్ళిపోతాము. ఆఫ్టర్ గోయింగ్ టు ద రూమ్ మేము కాసేపు అలా కూర్చొని బట్టలన్నీ సర్దేసుకొని ఇంకా చెక్అవుట్ అయిపోవాలి. టైం అయితే 9:34 అవుతుంది. 10:30, 11 కల్లా చెక్అవుట్ అవ్వాలి. ఇంకొక ప్లేస్ పెట్టండి. సో అన్నీ చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేసేయాలి ఇంకా. సో లగేజ్ అన్నీ ప్యాక్ అయిపోయాయి. సో నేను కూడా మళ్ళీ చీర అటాయలోకి వెళ్ళిపోయా. సో ఆఫ్టర్ దిస్ వీ విల్ టేక్ ద లగేజ్ డౌన్ సో దట్ మేము ఇంకా చెక్అవుట్ అయిపోయి ఒకసారి బీచ్కి వెళ్ళి కాసేపు అక్కడ ఒక 5 to 10 minutes అలా ఉండేసి లెట్స్ గో టు అనదర్ ప్లేస్. ఐల్ టెల్ యూ లేటర్. కిందికి లగేజ్ వెళ్ళిపోయింది, పప్పారికి వస్తున్నారు. యా, సీ యూ డౌన్ గైస్. ఎస్, ఫైనలీ చెక్అవుట్ అయిపోయాం మేము. అంతా కార్లో రెడీగా కూర్చున్నాము. లగేజ్ అంతా పెట్టేశారు. పప్ప కొంచెం ఫోన్ మాట్లాడుతున్నాడు. సో రాగానే విల్ స్టార్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు అవర్ కజిన్స్ హోమ్ బికాజ్ మా కజిన్ బర్త్డే ఉంది. సో వెళ్ళి కాసేపు అక్కడ ఉండేసి విల్ స్టార్ట్ టు హోమ్. స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు. వీఆర్ గోయింగ్. సో ఇంకో 1 hour డ్రైవ్. మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. సో ప్లీజ్ ఫైనలీ నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, గిఫ్ట్ ఇచ్చేసాను. వీ ఆల్ స్పెండ్ అ నైస్ టైమ్ టుగెదర్. అవన్నీ నేను రికార్డ్ చేయలేకపోయాను బికాజ్ యూనో ఇంకా హడావిడిగా ఉండే కాబట్టి ఐ కుడెంట్ రికార్డ్ ఎనీ ఆఫ్ ఇట్. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇట్స్ 5 hours 34 minutes డ్రైవ్. సో లెట్స్ రోల్. అంతే, ఇంకా ఇంటికి వెళ్ళాలి.
విల్ ఎండ్ ద వ్లాగ్ దేర్. సో అప్పటి వరకు మధ్యలో అవన్నీ చూపిస్తూ ఉంటాను, హౌ యూఆర్ గోయింగ్ ఆర్ ఇఫ్ యూ స్టాప్ సమ్వేర్ అవన్నీ కూడా చూపిస్తాను. సో ఎస్, ఇంకా 3.5 hours జర్నీ ఉండే గైస్. సో గైస్ ఫైనలీ వీఆర్ హోమ్. సో నేను వచ్చి మొత్తం ప్యాకింగ్ అవన్నీ అన్ప్యాక్ కూడా ఏం చేయలేదు, నేను అలా సూట్ కేసు అవన్నీ పక్కన పడేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఐ థింక్ ఐ విల్ గో టు స్లీప్. ఇంకా చాలా టైర్డ్గా ఉన్నాను. సో ఐ థింక్ ఇంకా దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. సో ఐమ్ సో సారీ, నేను ఎంత ఎనర్జెటిక్గా స్టార్ట్ చేశాను అంత ఎనర్జెటిక్గా నేను ఎండ్ చేయలేకపోతున్నాను. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లా డ్రమాటిక్గా ఎండ్ చేయడం నాకు రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు మీకున్న టైంలో ఇంత వీడియో నా కోసం టైం స్పెండ్ చేసి చూస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు నిజంగానే నేను యూట్యూబ్లో కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తాను. సో మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేషన్ ఇస్తే నేను తొందరగా అరే మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా అని చెప్పి నేను వీడియోలు చేస్తాను. సో యా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ ఆర్ వీడియోలో కలుద్దాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్, బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి, మంచిగా తినండి, మంచిగా పడుకోండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఓకే, బాయ్.